పార్టీ బలోపేతంపై పవన్ కళ్యాణ్ ఫుల్ ఫోకస్ పెట్టారు. గుంటూరు జనసేన కమిటీ రద్దుకి పార్టీ అధిష్టానం రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే నెల్లూరు, ప్రకాశం జిల్లాల కమిటీలను జనసేన రద్దు చేసింది. జిల్లా అధ్యక్షుడి రేసులో మాజీ ఎమ్మెల్యే కిలారి రోషయ్య, జనసేన సీనియర్ నేత నాయబ్ కమల్తో పాటు మరో ఇద్దరు ఉన్నారు. పార్టీ బలోపేతంపై పవన్ కళ్యాణ్ ఫుల్ ఫోకస్ పెట్టారు. గుంటూరు జనసేన కమిటీ రద్దుకి పార్టీ అధిష్టానం రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే నెల్లూరు, ప్రకాశం జిల్లాల కమిటీలను జనసేన రద్దు చేసింది. జిల్లా అధ్యక్షుడి రేసులో మాజీ ఎమ్మెల్యే కిలారి రోషయ్య, జనసేన సీనియర్ నేత నాయబ్ కమల్తో పాటు మరో ఇద్దరు ఉన్నారు. రైట్, ఈ అంశంపైన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వీరాస్వామి అందిస్తారు. వీరాస్వామి, గుంటూరుకి జనసేన పార్టీ మీద ఫోకస్ చేసింది జనసేన అధిష్టానం. దీని మీద కూడా పూర్తిగా కసరత్తు చేస్తుంది. జిల్లా కమిటీని రద్దు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే చూసుకున్నట్లయితే మాత్రం నెల్లూరు, ప్రకాశం జిల్లాల జనసేన కమిటీలు కూడా రద్దు చేసిన పరిస్థితి నెలకొంది. దీని మీద కూడా గుంటూరు జిల్లా రాజధాని ప్రాంతం కాబట్టి దీని మీద కూడా ఫోకస్ చేసింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే మాత్రం ఇప్పటికే జిల్లా అధ్యక్షుడిగా ఉన్న గాది వెంకటేశ్వరరావును తప్పించేసి కొత్త సీనియర్ నేతలను కూడా ఏదైతే ఉందో కొంతమందిని తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే కసరత్తు చేసింది. వారిలో చూసుకున్నట్లయితే మాత్రం రేసులో మాజీ ఎమ్మెల్యే కిలారి రోషయ్య, దీంతో పాటు చూసుకున్నట్లయితే మాత్రం ఎప్పటి నుంచో జనసేనలో క్రియాశీలకంగా పాత్ర పోషిస్తున్న నాయబ్ కమల్, దీంతో పాటు చూసుకున్నట్లయితే మాత్రం ఏదైతే ఉందో ఇప్పటికీ గంజి శ్రీనివాస్, అదేవిధంగా చూసుకున్నట్లయితే మాత్రం మంగళగిరికి సీనియర్ నేతగా ఉన్న అదే ఏదైతే ఉందో చిల్లపల్లి శ్రీనివాస్, వీళ్ళు కూడా రేసులో ఉన్నారు. జిల్లా అధ్యక్షుడికి ఇచ్చేందుకు మాత్రం రంగం సిద్ధమైందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీని మీద కూడా జోరుగా చర్చ కూడా కొనసాగుతుంది. ఒకవైపు నుంచి కూడా పార్టీ బలోపేతం మీద దృష్టి సారించాలి. అదేవిధంగా కింది స్థాయి నేతల్లో నుంచి కూడా నూతన ఉత్తేజం తీసుకొచ్చేందుకు మాత్రం ఒక ఉత్తేజం కలిగజేసేందుకు మాత్రం జనసేన కొత్త నేతలను కూడా రంగం మీద తీసుకొస్తుందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే చూసుకున్నట్లయితే మాత్రం 3 జిల్లాల తర్వాత మాత్రం ప్రతి జిల్లా కూడా జనసేన కమిటీలు కూడా రద్దు చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి మనకున్న తాజా సమాచారం అందుతుంది. అదేవిధంగా దీనిలో భాగంగా చూసుకున్నట్లయితే మాత్రం పార్టీ జెండా దశ దిశగా వ్యాపించే విధంగా, అదేవిధంగా కొత్త నాయకులను కూడా తీసుకుంటే మాత్రం కింది స్థాయి నేతల్లో కూడా ఉత్తేజం వస్తుంది. అదేవిధంగా చూసుకుంటే మాత్రం ఇప్పటికీ కూటమిలో కూడా భాగస్వామ్యంగా ఉంది కాబట్టి కొత్త కీలకమైన మార్పులు, అదేవిధంగా కొంతమంది ఇతర పార్టీలకు సంబంధించిన నేతలు కూడా అసంతృప్తి ఉన్న ఇతర పార్టీలో ఉన్న వాళ్ళని కూడా తీసుకునేందుకు మాత్రం కసరత్తు చేస్తుందని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా చూసుకుంటే మాత్రం ఇప్పటికీ పార్టీలో క్రియాశీలకంగా ఉన్న వారి, అదేవిధంగా జనసేన కూడా బలోపేతం కూడా చూసుకుంటే మాత్రం కొత్త అభ్యర్థులు కూడా చేర్పులు మార్పులు మీద కూడా దృష్టి సారిస్తుంది. అదేవిధంగా ఇప్పటికే చూసుకుంటే మాత్రం జనసేనలో కూడా పార్టీకి సంఖ్య పెంచేందుకు మాట ఇప్పటికే చాలా మందిని కూడా సభ్యులను కూడా చేర్చుకోవడం పరిస్థితి నెలకొంది. ఇదే విధంగా చూసుకుంటే మాత్రం కొత్త మార్పు వల్ల మాత్రం పార్టీ మరింత ఉత్సాహంతో పనిచేస్తుందని చెప్పేసి భావిస్తుంది జనసేన అధిష్టానం కూడా. దీనిలో భాగంగా చూసుకుంటే మాత్రం గుంటూరు జిల్లా కూడా జనసేన కమిటీలు కూడా రద్దు చేసేందుకు ప్రక్రియ కూడా వేగవంతం చేస్తుంది. దీనిలో కూడా చూసుకుంటే మాత్రం కమిటీల్లో కూడా కొత్త బిల్లు కూడా తీసుకురావాలని భావిస్తుంది. ఈ తరుణంలో చూసుకుంటే మాత్రం రంగం సిద్ధం చేసిందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్ యూ వీరస్వామి.